ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భక్తుడు ఏ విధముగా అయితే పలుకుతూ ఉన్నాడో ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితమును మనము కలిగి ఉండాలని, మనము కూడా మన యొక్క అడుగులను దేవుని యొక్క వాక్యమును బట్టి స్థిరపరచుకోవాలని, ఏ పాపము కూడా మనల్ని ఏలనటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని క్రీస్తు ప్రభువారు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా పాపము మనల్ని ఎంతగానో కోరుకుంటూ ఉంటుంది. పాపపు ఇచ్చలకు మనము లోనవటానికి సాతాను అనేక తంత్రాలను మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. కాబట్టి పాపము మనల్ని ఏలకుండా ఉండాలంటే, పాపంలో మనము పడిపోకుండా ఉండాలంటే, పాపంలో మనము జారిపోకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి మన ప్రార్థనా జీవితాన్ని స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి మన విశ్వాసమును స్థిరపరచుకోవాలి. ఆ విధముగా దేవుని యొక్క వాక్యము నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరముగా దాని యందు విశ్వాసము కలిగి ఉంటావో, అప్పుడు ఏ యొక్క పాపము కూడా నిన్ను ఏలదు. ఏ పాపంలో నీవు పడినా దేవుని చిత్తానుసారముగా వెంటనే దేవుని యందు క్షమాపణ కలిగి తిరిగి నీవు దేవునిలో కట్టబడుతూ ఉంటావు. దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని దేవుని వాగ్దానము స్పష్టముగా తెలియచేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, నువ్వు ఏ దురాభిమాన పాపంలో పడకుండా ఉండాలంటే, మొదటిగా నీవు ఉదయకాలమే నీవు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ రక్తపు కంచె వేసుకొని దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో ఉంచుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ప్రార్థిస్తూ ఉంటావో ఆ రోజంతట్లో దేవుడు నిన్ను కాచి కాపాడుతూ ఏ పాపంలో కూడా నిన్ను పడవేయకుండా తన వాక్యము ద్వారా నిన్ను స్థిరపరిచి బలపరిచి ఏ పాపము నిన్ను ఏలకుండా తన యొక్క రక్తపు కంచెను వేసే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు ఏదైనా పాపంలో పడిపోయి ఉంటే దేవుణ్ణి క్షమాపణ అడిగి క్రీస్తు రక్తంలో నిన్ను నీవు కడుగుకొని దేవునిలో మరల కట్టబడి నీ యందు విశ్వాసము ఉంచి క్రీస్తును ఎప్పుడైతే అంగీకరిస్తావో, దేవుని వాక్యమును మరలా నీవు ఎప్పుడైతే పట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యమును నీ హృదయంలో స్థిరపరచుకుంటావో, అప్పుడు ఏ పాపము నిన్ను ఏలకుండా నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, వాక్యమును మొదటిగా నీవు పట్టుకోవాలి. వాక్యము ద్వారా నీ అడుగులు స్థిరపరచబడాలి. ఆ విధంగా కలిగి ఉన్నట్లయితే ఏ పాపము కూడా నిన్ను ఏలదు. కాబట్టి మనము మొదటిగా మన ప్రార్థన జీవితంలో వాక్యమును బట్టి మీ జీవితాలను స్థిరపరచుకునే వారిగా ఉండాలి. వాక్యాన్ని బట్టి మన జీవితాలను కట్టుకునే వారిగా ఉన్నట్లయితే ఆ యొక్క వాక్యము నిన్ను ఏ పాపంలో పడకుండా తగిన సమయంలో పరిశుద్ధాత్ముడు నీకు బోధించి నిన్ను ఏ విధంగా స్థిరపరచాలో, నిన్ను ఏ విధముగా కట్టాలో, ఏ విధంగా బలపరచాలో నిన్ను తెలియచేస్తూ నీకు మార్గాన్ని బోధిస్తూ నిన్ను దేవుని చిత్తమందు నడిపించే వారిగా ఉంటారు. కాబట్టి ఈ వాక్యమును మీరు ఎత్తిపట్టి ప్రార్థించి దేవుని వాక్యమును రోజు ధ్యానించుట ద్వారా నీ యొక్క అడుగులు స్థిరపరచబడతాయి అని దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా, దేవుని వాక్యమును నీవు అలక్ష్యము చేయక రోజు క్రీస్తు ప్రభునందు భయము కలిగిన భక్తిని కనపరుస్తూ వాక్యమును నీవు తప్పక ధ్యానించేవారుగా ఉండాలని, వాక్యమును మీ హృదయంలో పెట్టుకొని వాక్యానుసారముగా నడుస్తూ ఏ పాపములో పడకుండా మిమ్మల్ని మీరు పవిత్రం కాపాడుకుంటూ ఉండాలని, ఈ యొక్క వాగ్దానము విత్తబడాలని, వాగ్దానము ఫలించాలని, వాక్యము ద్వారా మీరు స్థిరపరచబడిన ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.